అసెంబ్లీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బైఠాయించారు. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటిది ఫ్యాషన్ అయింది అని ఇట్లా అలవోలకగా మాట్లాడిన మాట వాస్తవమా కాదా? 11 సెకండ్ల 11 గంటలా కాదు, ఒక్క మాట దాని నాలుక జారితే దాని మీద బీజేపీ స్టాండ్ అయింది. బర్తరఫ్ చేస్తారా చేయరా? దేశవ్యాప్తంగా ఉద్యమం అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరూ తప్పకుండా దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. రాజకీయ పార్టీలు లేవు, ఏమి లేవు. దీని మీద టీఆర్ఎస్ స్టాండ్ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 ఫీట్ల విగ్రహం పెట్టినాం, ఇక అయిపోయింది పో అంటే కాదు. ఇట్లా అవమానపరిచినప్పుడు బీజేపీ మీ స్టాండ్ ఏదో చెప్పకపోతే ఏం స్టాండ్? ఉల్టా మమ్మల్ని అడుగుతున్నారు. యాక్షన్ చేయమంటున్నా. కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు కూడా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి దండేసిన పాపాన పోలే. కేటీఆర్ కూడా దండేసిన పాపాన పోలే. అంబేద్కర్ గారు వాళ్ళు అవమానపరిచిండ్రు. అంబేద్కర్ ప్రాజెక్ట్ ని పేరు మార్చిండ్రు కాళేశ్వరం ప్రాజెక్ట్ గా. వారు చేసిన అవమానం ఇంత అంతా కాదు. ఇవాళ మా మిత్రులు మంత్రి గారు అడిగినట్టుగా అదాని విషయంలో కేటీఆర్ గారు చెప్పాలి మీ స్టాండ్ ఏంది, రాజ్యసభలో మీ ఎంపీల స్టాండ్ ఏంది, అంబేద్కర్ విషయంలో మీ స్టాండ్ ఏంది. మీరు బీజేపీతో ఉంటారా, అంబేద్కర్ ని ఆరాధించే ప్రజలతో ఉంటారా? ఆ స్టాండ్ చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. నెల్లూరు జిల్లాలో జికా వైరస్ లక్షణాలపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తీవ్ర స్థాయిలో అప్రమత్తమైంది. జికా వైరస్ లక్షణాలున్నాయన్న సమాచారంతో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అధికారుల బృందాన్ని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి పంపింది. మరోవైపు ఈ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య అంటున్నారు. డాక్టర్ పెంచలయ్యతో మా ప్రతినిధి నర్సింహులు ఫేస్ టు ఫేస్. మొన్నటి వరకు కేరళ, కర్ణాటక, మహారాష్ట్రాలలో కలకలం రేపిన జికా వైరస్ లక్షణాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని మర్రిపాడు మండలం వెంకటాపురంలో ఓ బాలుడికి ఇలాంటి లక్షణాలు ఉన్నట్టుగా ఇటీవల ఈ సమాచారం వచ్చింది. దీని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విభాగం అందుకు సంబంధించినటువంటి నమూనాలను బాంబేకి పంపిస్తే కొన్ని లక్షణాలు మాత్రమే ఉన్నాయనేటువంటి ఒక సమాచారం కూడా అందింది. మరింత దీనిపైన సమగ్రమైనటువంటి రిపోర్ట్ కోసం ఆ రక్త నమూనాలను పూణే కూడా పంపించినట్టుగా సమాచారం ఉంది. మొత్తం జికా వైరస్ వచ్చిందన్న ఒక సమాచారంతో మొత్తం జిల్లా యంత్రాంగం ఒకసారిగా అప్రమత్తమైంది. అందుకు సంబంధించినటువంటి ముందు జాగ్రత్త చర్యలు, అలాగే ఇది ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మన దగ్గర జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరి కొన్ని విషయాలు తెలుసుకునేటటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. నమస్కారం అండి. ఈరోజు మనకి జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో మర్రిపాడు మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఒక 5 years అబ్బాయికి జలుబు, జ్వరము, దగ్గుతో నారాయణ హాస్పిటల్లో చేరడం జరిగింది. అప్పుడు నారాయణ హాస్పిటల్ వాళ్ళు బాబుకి సిమ్టమ్స్ ఎక్కువైన దానివల్ల ఒకసారి టెస్ట్కి పంపిద్దామని అన్ని టెస్టులు చేశారు. టెస్టులలో ప్రైవేట్ ల్యాబ్కి పంపించినప్పుడు జికా వైరస్ ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే కూడా మేము అప్రమత్తతతో ఆ బాబుని చెన్నై ఎగ్మోర్ హాస్పిటల్కి, చైల్డ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసేయడం జరిగింది. బాబు ఇప్పుడు బాగున్నాడు, స్టేబుల్గానే ఉన్నాడు. కాకపోతే ముందు జాగ్రత్త చర్యగా ఆ ఊర్లో అందరికీ కూడా శాంపిల్స్ తీసాం. 12 శాంపిల్స్ నిన్న, ఈరోజు కూడా శాంపిల్స్ తీస్తున్నారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ కాంటాక్ట్స్, ఆ బాబుతో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ కూడా మనము శాంపిల్స్ తీసి పూణే ల్యాబ్కి పంపిస్తున్నాం. ఎందుకంటే ఇది ఇక్కడ స్విమ్స్లో కూడా ఇది ఫెసిలిటీ లేదు కాబట్టి చెన్నైలో ఒక ల్యాబ్ ఉంది, దానికి పంపిస్తున్నాము. సెకండ్ శాంపిల్ పూణేకి పంపిస్తున్నాం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అవుతుంది. కానీ ఇది కూడా ఒక దోమ కుట్టిన దానివల్ల వస్తుంది. డెంగీ, మలేరియా, చికెన్ గున్యా లాంటిదే ఇది కూడా వైరస్.
ఆ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకొని మనకు దోమలు లేకుండా చేసుకుంటే ఇది చాలా వరకు నయమవుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందన అవసరం లేదు, ఎందుకంటే ఇది వైరస్సే కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా మన పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవడం, జ్వరం రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే బాగవుతుంది. సార్ రాష్ట్ర ప్రత్యేక బృందాలు పంపించినట్టుగా ఉంది, ఏమేమి బృందాలు ఉండి ఎక్కడెక్కడ అవి పర్యటిస్తున్నాయి సార్? మనకి స్పెషల్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని స్టేట్ మలేరియా ఆఫీసరు, తర్వాత మనకి డిస్టిక్ మలేరియా ఆఫీసరు, ఇక్కడి నుంచి జిల్లా నుంచి ఒక టీము, ఎపిడమాలజీ టీము అందరూ వెంకటాపురంలో నిన్న పర్యవేక్షించారు. వెంకటాపురంలో శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఆడ ఫీవర్ సర్వే చేస్తున్నాము. అలాగే జిల్లా మొత్తం అప్రమత్తత చేశాము. హెల్త్ సిబ్బంది అందరినీ కూడా ఫీవర్ సర్వే చేయమని, ఎక్కడ లక్షణాలు కనిపించినా వెంటనే కూడా శాంపిల్స్ తీసి మనకి నోటిఫై చేయమన్నాము. ఎందుకంటే ఇది నోటిఫైబుల్ డిసీజ్, వెంటనే కూడా గవర్నమెంట్కి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నాము. ఇంకా ఎవరు కూడా భయపడిన అవసరం లేదు. కాబట్టి ముందు జాగ్రత్తగా మేము అంతా సర్వేలు అయితే చేపట్టాము. ఇది జికా వైరస్ ఒక కలకలం రేపుతున్నటువంటి నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలే చెప్తున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HMTV నెల్లూరు నుంచి. వేద విద్య వ్యాప్తికి, వేద పరిరక్షణకు టీటీడీ విశేష కృషి చేస్తుందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలియజేశారు. తిరుపతిలోని ఎస్వి వేద విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన టీటీడీ ఈవో అక్కడి కార్యకలాపాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. త్రికోణమితి, వేదిక మ్యాథ్స్, ఖగోళ శాస్త్రం వంటి అంశాలు వేదాల్లో ఉన్నేవని ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు తెలియజేశారు. ప్రాచీన తాళపత్ర గ్రంథాలను సేకరించి డిజిటలైజేషన్ చేసేందుకు తగిన చర్యలు తీసుకుని తద్వారా వాటిని జాగ్రత్తగా భద్రపరచాలని సిబ్బందికి సూచించారు. భవిష్యత్తులో వేదాల్లోని సైన్స్ ను ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకువచ్చి హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తామన్నారు టీటీడీ ఈవో. చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో రీసెర్చ్ చేయడం కానీ, లేకపోతే పీజీ కోర్సెస్ కానీ, అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కానీ ఇవన్నీ కూడా చేసి రీసెర్చ్ వర్క్ కూడా చాలా బాగా చేస్తున్నారు. రీసెర్చ్ వర్క్లో భాగంగా వేదాల్లో ఉన్న సైన్స్ ఏమైతే ఉందో దాన్ని బయటకు తీసుకురావడానికి, అలాగే ఐఐటీస్తో టైఅప్ చేసుకుని వారి ద్వారా ఇదంతా కూడా బయటకు తీసుకొచ్చేలాగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వేదాల్లో మనకి ఎంతో సైన్స్ ఉంది. అంటే ఇప్పుడు మనం తెలుసుకుంటున్న ట్రిగ్నామెట్రీ కానీ, ఏవైతే వైదిక్ మ్యాథమెటిక్స్ అనేది అందరికీ తెలిసింది ఉంది. తర్వాత ఆస్ట్రానమీ కానీ, అలాగే లేకపోతే మెడిసిన్ కానీ, ఇవన్నీ కూడా వేదాలలో ఉన్నవే. ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి సాధారణ ప్రజలందరికీ కూడా ఈ విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే వేదాలని కూడా అందరికీ దాని యొక్క విశిష్టతని తెలియజేసి కామన్ మ్యాన్కి, తర్వాత దాన్ని పరిరక్షణ కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. టీటీడీ వేద పరిరక్షణ కోసం వేద విద్యని బాగా అందించేందుకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అది చేయడానికే ఎన్నో వేద పాఠశాలను కూడా ప్రారంభించడం జరిగింది. వేదిక్ ఎడ్యుకేషన్లో చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో రీసెర్చ్ చేయడం కానీ, ఏపీ కేబినెట్ లో మార్పులపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 4 మంత్రులను మారుస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఉగాదిలోపు ఏపీ కేబినెట్ లో మార్పులు చేర్పులు జరగవచ్చని సమాచారం. 4 మంత్రుల పనితీరుపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పనితీరు మార్చుకోవాలని పలువురికి వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా పనితీరు మారకపోవడంతో వారిపై వేటు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రైట్గా ఏపీ కేబినెట్ లో మార్పులపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 4 మంత్రులను మారుస్తారంటూ ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి,
యా దీపిక, ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో భారీగా మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ఇప్పటికీ 24 మంది మంత్రులు ఉన్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మినహా మిగిలిన 22 మంది కాకుండా కొత్తగా నాగబాబుకు కేబినెట్లో అవకాశం కల్పిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఏ శాఖ ఆయనకి కేటాయిస్తారు అనే దానికి సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది మంత్రులపైన సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ మంత్రుల్లో 4 మంత్రులు ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఒక మంత్రిని, అలాగే ఆల్రెడీ వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. టెలికాన్ఫరెన్స్లోనే ఆయనతో పైన సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అవడము, ఇక ఆయన పనితీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా మార్పులు ఉంటాయి అని చెప్పి కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే చాలా ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే దాదాపుగా 4 మంత్రులకు ఈ ఉగాది లోపు లేదా ఉగాది తర్వాత ఈ మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి మంత్రుల పనితీరు విషయంలో, అలాగే ఎవరైతే వాసంశెట్టి సుభాష్తో పాటుగా కొంతమంది మంత్రులపైన ఇప్పటికే ఇంటర్నల్గా వారికి చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ఈరోజు కేబినెట్ సమావేశంలో కూడా కొంతమంది మంత్రుల పనితీరు మార్చుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక కార్యకర్తలను, నాయకులను, అలాగే 3 పార్టీలు ఎన్డీఏ కూటమి నాయకుల్ని కలుపుకుని వెళ్లాలని పలుమార్లు సూచించినప్పటికీ కొంతమంది నాయకుల్లో ఇంకా సమన్వయ లోపం కనపడుతుండటంతో ఖచ్చితంగా మంత్రులు దీనిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం మంత్రి వర్గంతో మాత్రమే కాకుండా మిగిలిన ప్లేసెస్లో కూడా, అంటే తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకుల్ని కలుపుకు వెళ్లే విషయంలో కూడా కొంతమంది మంత్రులపైన ఇప్పటికే ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక పనితీరు విషయంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలని, కొంత నాలెడ్జ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ టైం మంత్రులు అయిన వారు కావచ్చు, అలాగే సీనియర్ మంత్రులు కూడా కొంతమంది ఇంకా చిన్నపిల్లలాగే ప్రవర్తిస్తున్నారు అంటూ కూడా చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే 4 మంత్రులు, అటు వాసంశెట్టి సుభాష్, అలాగే కొండపల్లి శ్రీనివాస్, అలాగే అచ్చెన్నాయుడు, ఈ కందుల దుర్గేష్, దీంతో పాటుగా ఏదైతే నాగబాబుకి కేబినెట్లో సినిమాటోగ్రఫీ శాఖను కేటాయిస్తారు అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఆల్రెడీ సినీ ఫీల్డ్ నుంచి యాక్టర్గా ఉన్నటువంటి, అలాగే ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి నాగబాబుకి సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి, అంటే కేబినెట్ విస్తరణ విషయంలో ఏదైతే జరగడంతో పాటు మరొక 4 మంత్రులపైన సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఊహాగానాలన్నిటికీ కూడా త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు చెక్ పెట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. దాదాపుగా 4 మంత్రులను కూడా మార్చి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని, ఉత్తరాంధ్ర నుంచి పల్లా శ్రీనివాస్, లేకపోతే ఆల్రెడీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి మరొకరికి ఎవరికైనా కూడా అవకాశం దక్కే ఛాన్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే 4 కేబినెట్లో ఉన్నటువంటి 4 మంత్రులకు కూడా ఆల్రెడీ సీరియస్గా వార్న్ చేసినట్లుగా తెలుస్తోంది. దీపిక. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. న్యూస్. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. కుప్పం పీఎస్ మెడికల్ కాలేజీ వద్ద టీడీపీ కార్యకర్తలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీలను పార్టీ నాయకులకు అందజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలియజేశారు. అనంతరం శాంతిపురం మండలం కడపల్లి సమీపంలో సొంత ఇల్లు నిర్మాణ పనులను భువనేశ్వరి పరిశీలించారు. కమిషనర్ రాసినారు, ఎవరికన్నా ఇబ్బంది కనుక్కుంటాను.
అసెంబ్లీలో మీడియా చిట్చాట్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కథ ముగిసిందన్న ఆయన నల్ల చొక్కాలు, ఆటో డ్రైవర్ల యూనిఫామ్లంటూ బీఆర్ఎస్ డ్రామాలాడుతుందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలకు జైలు డ్రెస్ మాత్రమే మిగులుతుందని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంతోనే కేసీఆర్ పని అయిపోయిందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీలో మీడియా చిట్చాట్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కథ ముగిసిందన్న ఆయన నల్ల చొక్కాలు, ఆటో డ్రైవర్ల యూనిఫామ్లంటూ బీఆర్ఎస్ డ్రామాలాడుతుందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలకు జైలు డ్రెస్ మాత్రమే మిగులుతుందని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంతోనే కేసీఆర్ పని అయిపోయిందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మధ్య సరదా సంభాషణ జరిగింది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ ని అడుగుతా అని వివేకానంద గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నీకు మంత్రి పదవి ఇవ్వాలని నిన్ను కేసీఆర్ ను అడగలేదు కదా అని వివేకానందను ఉద్దేశించి రాజగోపాల్ అన్నారు. నా మీద వివేకానందకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్లుందన్నారు. నారాయణపేట జిల్లా కొస్గిలో విషాదం చోటు చేసుకుంది. గుండుమల్ మండలం సుభ్యనాయక్ తాండాకు చెందిన ఓ వ్యక్తి తన 9 నెలల కూతురు అనారోగ్యం బారిన పడటంతో అమ్మ హాస్పిటల్లో చేర్పించారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆ చిన్నారికి చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత కొన్ని మందులు వేయాలని సూచించారు. డాక్టర్ల సూచన మేరకు ఆ పాపకి డాక్టర్లు ఇచ్చిన మందులు వేశాడు ఆ తండ్రి. కాసేపటికి ఆ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో మళ్లీ హాస్పిటల్ కు తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు. అయితే అప్పటికే ఆ పాప చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే తన కూతురి చావుకి కారణమంటూ తల్లిదండ్రులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. సార్కు ఒకసారి 2 సార్లు కాదు 100 సార్లు చూపెట్టిపోయినావు. సార్ కాలేదు. ఈ సార్ కొత్త ఉన్నప్పుడు ఇప్పుడు అట్లయిపోయింది. అదే కొత్తసారి వచ్చిన తర్వాతనే మందు వేసినా 5 నిమిషాల లోపట్నే, 5 నిమిషాలు కూడా కాదు 2 నిమిషాల లోపట్నే, 5 నిమిషాల లోపటే మేము ఇక కోచింగ్ ముట్టినాం. మేము ఈయనే మా సారాపల్లి ఈయనే 6 కిలోమీటర్ ఇన్ని నుంచి 6 కిలోమీటర్ అప్పుడే వచ్చినాం. మేము నిమిషంలో వచ్చినాం ఇక్కడ కోచింగ్కి. వచ్చిన దాడే మేము సార్ 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 ఇక అట్లా అయిపోయింది, మీరు మందు ఇచ్చిండ్రు సార్ అట్లా అయింది అంటే అరే మీరు మందు అట్లా కింద మీద వేసింటాము, కింద మీద ఎట్లా ఇస్తాం మేము. ఇప్పుడు మేము పాప 10 నెలలు అవుతుంది, అప్పటి నుంచి కింద మీద వేయలేము, ఈ రోజు కింద మీద వేస్తాం మేము. రైట్ టీవీ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.